అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయంతో అప్రమత్తమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అట్లనే ఒప్పుకోలే వాళ్ళు, అట్లా ఒప్పుకోరు. సారీ చెప్పనియరు, తప్పైందని అంటే వాళ్ళు ఏమన్నా ఇంతేనా సరంగా? ఎవరి తల్లినన్నే ఇంతేనా సరంగా? రైట్, దగ్గుబాటి ప్రసాద్ను వ్యతిరేకిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అండ్ అనంతపురంలో అట్ ప్రెజెంట్ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేస్తున్నారు. తమ అభిమాన ఆ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ని ముట్టడించారు. అనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేస్తున్నారు. దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అడ్డుకున్న పోలీసులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ప్రెజెంట్ పరిస్థితి చూస్తే ఎస్కలేట్ అయ్యేటట్టు ఉంది. అక్కడ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్స్ ఏంటి అక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద ఒకసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాంపు ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముట్టడికి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఈ నేపథ్యంలోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపున ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు డెడ్ లైన్ కూడా విధించారు. అయినప్పటికీ అటు టీడీపీ అధిష్టానం కావచ్చు, లేకపోతే ఇటు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కావచ్చు, ఎక్కడా కూడా సానుకూలంగా స్పందించి క్షమాపణ చెప్పకపోవడంతో ఈ రోజున ఉదయం నుంచి ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడిక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పైన, ఆయన తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యంగా
మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దగ్గుబాటి ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విధించిన గడువు ముగియడంతో ఈ రోజున ఒక్కసారిగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించేందుకు వస్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి అంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, చేరుకోబోతున్నారు అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి అట్ ప్రెసెంట్ దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్లోనే ఉన్నారా? ఎందుకంటే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అందుబాటులో లేరు. ఆయన విజయవాడ లేకుంటే హైదరాబాద్ లో ఉండొచ్చని ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి అజ్ఞాతంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైదరాబాద్ కేంద్రంగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్పష్టంగా కొన్ని డిమాండ్లని టీడీపీ అధిష్టానం ముందు ఇచ్చారు. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఒక డిమాండ్ అయితే, బహిరంగ క్షమాపణ చెప్పించాలనేది రెండో డిమాండ్. ఈ నేపథ్యంలో రెండు విషయాలు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ని పిలిపించుకున్నారు, ఆయనతో మాట్లాడారు, వివరణ తీసుకున్నారు, కేవలం మందలించి వదిలేశారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ ఆగ్రహావేశాలకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి కూడా కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ పైన ఎలాంటి యాక్షన్ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా 48 గంటల గడువు ముగిసిన నేపథ్యంలో అనంతపురం టౌన్ లో ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ కావచ్చు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే బారికేట్ల ద్వారా కావచ్చు, చెక్ పోస్టుల ద్వారా కావచ్చు పోలీసులు వారిని అడ్డుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ వాటిని ఛేదించుకొని అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయానికి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు ఉదయం నుంచి. కానీ వారికి ఎక్కడికక్కడ అడ్డుకున్న నేపథ్యంలో అక్కడికక్కడ లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, శివారెడ్డి ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ నుంచి కానీ ఇటు సీఎం చంద్రబాబు నుంచి కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ఎవరు స్పందించిన పరిస్థితి. ఎందుకు స్పందించడం లేదు? దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని వివాదాన్ని తెగేంత వరకు లాక్కొని ఒక పెద్ద మనిషిగా పెద్ద తరహాలో వ్యవహరించి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడము లేకుంటే ఆయన పైన చర్యలు తీసుకోవడము చేస్తారని అంతా భావించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే భావించారు. అయితే ఇప్పుడు ఘటన జరిగి 2-3 రోజులు కావస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నుంచి ఎట్లాంటి స్పందన లేదు, ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. పైగా దగ్గుబాటి ప్రసాద్ తో పిలిపించారు, వివరణ కూడా తీసుకున్నారు. ఆయన మందలించినట్లు ఎల్లో మీడియా కూడా లీకులు ఇచ్చారు. ఇది ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు మందలించి వదిలేయడం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ పైన ఆయన తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన మందలించి వదిలేశారని లీకులు ఇవ్వడము పూర్తి స్థాయిలో ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు వారు ఆగ్రహించడానికి పూర్తి స్థాయిలో ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనన్న డిమాండ్ ఒకవైపున జూనియర్ ఫ్యాన్స్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి ఆల్రెడీ ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ ఒకటే చెప్తున్నారు, ఆ వాయిస్ నాది కాదు అన్నట్టుగా కూడా బుకాయించే ప్రయత్నం ఒకటి చేశారు. అయినా కూడా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒకవేళ అనకపోతే అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ ఒక ప్రశ్న సంధిస్తున్నారు. మరి ఖచ్చితంగా ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఆడియో ఎవరైతే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేశారో ఆ ఆడియో పూర్తి స్థాయిలో ఒకవైపున సోషల్ మీడియా కావచ్చు, ఒకవైపున మరోవైపున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ గా మారిన నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేశారు. దాంట్లో ఈ వీడియో నాది కాదు, ఇది ఫేక్ వీడియో అంటూనే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా సారీ బహిరంగ క్షమాపణలు కోరుతూ ఆయన కూడా వీడియోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఫ్యాన్స్ కోరేది మాత్రం 4 కోట్ల మధ్య క్షమాపణ చెప్పడం కాదు, ఖచ్చితంగా ఇది మొత్తం దేశం అందరికీ తెలిసిపోయింది కనుక ఇది అనంతపురం నగర నడిబొడ్డున వచ్చి జూనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో
ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఆయన ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ మనవన్ని ఆయన కుటుంబాన్ని అవమానించినందున దగ్గుబాటి ప్రసాద్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజున ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు పూర్తి స్థాయిలో ముట్టడి చేసేందుకు తరలి వస్తుండగా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలోనే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ జూనియర్ ఫ్యాన్స్ ని లాఠీ చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా అరెస్ట్ చేసి ముందు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. మరోవైపున పక్క జిల్లాల నుంచి ఏదైతే కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్న వారిని కూడా పోలీసులు హైవేలో అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, మీరు మాకు అందుబాటులో ఉండండి. మనతో పాటు సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, క్షమాపణలు చెప్పాలి బహిరంగంగా. అండ్ ఇంకోటి, దగ్గుబాటి ప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి టీడీపీ అధిష్టానం అన్నట్టుగా కూడా ఈ రెండు కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు, ఎందుకు స్పందించట్లేదు అంటారు? సతీష్, చెప్పండి. నారా లోకేష్ గాని ఇద్దరు ఎవరు కూడా ఈ అంశం పైన ఇప్పటి వరకు స్పందించలేదు, కనీసం వాళ్ళు ఖండించలేదు. అదేవిధంగా అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అందుకని ఈ రోజు అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. ఇది ముందుగానే చెప్పినటువంటి కార్యాచరణ. ఇది హైదరాబాద్ లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. 48 గంటల పాటు మేము తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇద్దరికి కూడా డెడ్ లైన్ పెడుతున్నాము. ఈ 48 గంటల్లో ఎన్టీఆర్ కి ఆయన ఎన్టీఆర్ తల్లికి ఇద్దరికి కూడా అనంతపురం నడిబొడ్డున ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా దగ్గుబాటి ప్రసాద్ ఎటువంటి క్షమాపణ చెప్పలేదు. అందుకోసమే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడికి వచ్చిన పరిస్థితి. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఈ దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల వెనకాల, దగ్గుబాటి ప్రసాద్ ఉద్దేశం వెనకాల, దగ్గుబాటి ప్రసాద్ అత్యంత జుగుప్సాకరంగా సాక్షాత్తు ఎన్టీఆర్ తల్లిని దూషించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ వెనకాల తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అండగా ఉన్నారు, నారా లోకేష్ అండగా ఉన్నారన్న విషయం తేటతెల్లమైంది. దీంతోనే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించారు. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో 2 సార్లు భేటీ అయ్యారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. దగ్గుబాటి ప్రసాద్ 2 సార్లు చంద్రబాబు భేటీ అయినప్పటికీ కూడా కనీసం ఒక మాట కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గుబాటి ప్రసాద్ ని ఒక మాట కూడా, పల్లెత్తు మాట కూడా అనకుండా అతన్నే సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ భాష, ఆయన వ్యవహార శైలి, ఎటువంటి అవినీతి వ్యవహారాలు పాల్పడుతున్నారో సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా తెలుగుదేశం పార్టీకి ఫిర్యాదు చేశారు. ఈ ఆడియో వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అరాచక శైలి ఏ విధంగా ఉంటుందన్న విషయం కూడా స్పష్టమైంది. సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ ని ఉడ్డా పకీర్ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఎవరు అనుమతిస్తారో నేను చూస్తానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వారు సినిమా చాలా థియేటర్ లో ప్రీమియర్ షోలు లేదా బెనిఫిట్ షోలు వేయకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని కూడా దారుణమైనటువంటి పదజాలంతో మనం వార్తల్లో చెప్పలేనటువంటి భాషను వినియోగించి దగ్గుబాటి ప్రసాద్ కించపరిచారు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాష వాడారు. సో ఇప్పటి వరకు నందమూరి కుటుంబం కూడా స్పందించలేదు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యల్ని ఖండించలేదు. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించలేదు. అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆయన కూటమిలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక నటుడి తల్లిని అంత దారుణంగా జుగుప్సాకరంగా విమర్శించినా స్పందించలేదు. సో ప్రభుత్వంగా కూడా స్పందించలేదు, పార్టీగా కూడా స్పందించలేదు, కుటుంబంగా కూడా దీన్ని స్పందించలేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కే పూర్తి మద్దతుగా అటు చంద్రబాబు దగ్గర నుండి లోకేష్ వరకు, బాలకృష్ణ వరకు కూడా మద్దతుగా నిలిచారు. దీంతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రమైనటువంటి ఆవేదన, అసహనంతో రగిలిపోతూ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన కార్యాలయాన్ని ముట్టడికి వచ్చారు. సతీష్, అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కళ్లే రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, కొన్ని పసుపు జెండాలు కూడా కనబడ్డాయి అక్కడ. టీడీపీలోని
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నందమూరి అభిమానులు కూడా ఈ చర్యను ఖండిస్తున్నారు. ఇక మీద టీడీపీ అధిష్టానం కానీ సీఎం చంద్రబాబు కానీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ తీసుకోకపోతే దీన్ని ఓటంకించినట్టుగా మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇక మీద? చాలా స్పష్టంగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే చెప్పారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మేము తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే పనిచేసామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అది చెప్పిన తర్వాత అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ అభిమానులే, ఆ పార్టీ కార్యకర్తలే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని ముట్టడించడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ కనీసం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎవరిని పిలిచి మందలించినట్టు లీకులు ఇస్తారు తప్ప కనీసం ఆ దగ్గుబాటి ప్రసాద్ తో క్షమాపణ చెప్పించలేదు. ఎన్టీఆర్ తల్లిని, ఒక మహిళని అత్యంత జుగుప్సాకరంగా దారుణమైనటువంటి పదజాలంతో తిట్టినా సరే, ఎన్టీఆర్ ని తిట్టినా సరే, ఎన్టీఆర్ సినిమాలను విడుదల చేయకుండా అడ్డుకుంటామని చెప్పినా సరే, స్వయంగా ఇంత దారుణానికి పాల్పడినా సరే ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఇప్పటి వరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. కనీసం దగ్గుబాటి ప్రసాద్ కి దాని మీద వివరణ ఇవ్వమని ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. లేదా అంత జుగుప్సాకరంగా ఒక మహిళను కించపరిచినందుకు మహిళా కమిషన్ నోటీసులు కాదు కదా, పోలీసులు నోటీసులు కాదు, ఏమీ చేయలేదు. సో ఎటువంటి యాక్షన్ లేదు. సో పూర్తిగా దగ్గుబాటి ప్రసాద్ కే మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్టీఆర్ ని విమర్శించినా, ఎన్టీఆర్ ని బూతులు తిట్టినా, ఎన్టీఆర్ తల్లిని బూతులు తిట్టినటువంటి దగ్గుబాటి ప్రసాద్ కే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా నిలిచింది. సో ఇప్పటికీ కూడా నిలవబోతుంది ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే ముఖ్యంగా నారా లోకేష్ మనిషిగా దగ్గుబాటి ప్రసాద్ ఆ ముద్ర ఉన్నటువంటి వ్యక్తి. నారా లోకేష్ ప్రోత్సాహం, ప్రోద్బలంతో దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నారు. సో నారా లోకేష్ ఖచ్చితంగా వెనక్కి తగ్గొద్దన్న అంశాన్ని చెప్పారన్నటువంటి ఒక సమాచారం కూడా ఉంది. అందుకోసం దగ్గుబాటి ప్రసాద్ ఎవరు ఎన్ని చేసుకుని ఇప్పుడు పోలీసులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన కేసులు పెట్టించి, వాళ్ళని లాఠీ చార్జ్ చేయించి, వాళ్ళని అరెస్టులు చేయించి, వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందంటే ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కార్తీక్. రైట్ సతీష్. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ గా ఒక వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగిరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందంటే ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలించాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ప్రభుత్వము పెట్టట్లేదు, ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మేము తిరుపతి 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుబాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం, మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదలు చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద అసభ్య పదజాలం వాడినందుకు ఈరోజు చలో అనంతపురం కార్యక్రమము నంద్యాల జిల్లా నంద్యాల నుండి వచ్చినాము. కానీ మమ్మల్ని పోలీసు వాళ్ళు బారికేట్లు పెట్టి యువతల్ని అడ్డుకున్నారు. 100 వెహికల్స్ ఆపినారు. మా అభిమానాన్ని ఈ రోజు ఆపచ్చు, రేపు ఆపచ్చు. ఆయన క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కొనసాగిస్తాము. నంద్యాల జిల్లా నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చలో అనంతపూర్కి వచ్చేసాము. ఆయన ఎమ్మెల్యే సారీ చెప్పేంత వరకు మేము ఈ ధర్నా ఆపాము. ఆయన క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. జై Hey.